ఇట్లా చింత గింజలు మూకుట్లో వేసి ఇట్లా వేపుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకున్నాక ఇట్లా రోకల్లో వేసి పొట్టు పోయేటట్టు కొంచెం దంచుకోవాలి. చూడండి ఇట్లా దంచాక పొట్టు ఎట్లా పోతుందో చూడండి ఒకసారి. దంచినాక పొట్టు ఇట్లా పోతుంది ఫ్రెండ్స్. పొట్టు పోయినాక మనం దీనికి కొంచెం నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది అన్నట్టు. ఇది దీంతో మనము నానబెట్టుకోవాలి. ఒకరోజు నీళ్ళల్లో నానబెట్టాక ఇట్లా మెత్తగా అవుతాయి. ఎందుకంటే ఇది ఇట్లా ఇట్లా అయిపోతాయి. ఈజీగా వాళ్ళు ఒకవేళ అట్లా తినాలనుకుంటే ఒకరోజు నానబెట్టి ఇంకో రోజు కూడా తినొచ్చు. ఇట్లా మెత్తగా అవుతాయి చూడండి. మనం నానబెట్టిన గింజలకు మిక్సీ జార్లో వేసి దీనికి గ్రైండింగ్ చేద్దాం. దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు వేయండి, కొన్ని ఎల్లిపాయలు వేయండి, మనం మిక్సీ పట్టుకున్నాక ఇట్లా మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉల్లిగడ్డ వేయాలి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, ఇవన్నీ వేసి దాంట్లో మంచిగా కలపాలి ఫ్రెండ్స్. ఇలాగా కలుపుకోవాలి. పిండి కలిపినాక కింద ఒక పచ్చి బట్ట వేయండి. కింద పచ్చి బట్ట వేసి దాని మీద కొంచెం పిండి వేయండి. మనం కలుపుకున్న పిండి ఏదైతే ఉంటుందో ఆ పిండి వేసి ఇట్లా గ్యారెల్ లెక్క కూడా తీసుకోవచ్చు. మూకుల్లో కొంచెం నూనె పోసుకొని కొంచెం వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. నూనెని
చూడండి ఫ్రెండ్స్, మన చింతగింజలతోని పౌడర్తోని గ్యారెలు కూడా చేసుకోవచ్చు. ఇది చాలా హెల్తీ ఫుడ్ ఇది.